7 పౌర్ణమి ప్లస్ ఆదివారము ప్లస్ చంద్రగ్రహణము. ఈ రోజున ఒక రహస్యమైన శక్తి భూమిపై విస్తరిస్తుంది అని పండితులు అంటున్నారు. ఈ రాత్రి ఆకాశంలో చంద్రుడు నీడలో మునిగిపోతూ ఉంటే విశ్వంలోని శక్తులు మానవ జీవితం మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని కూడా చెప్పవచ్చు. ఈ రోజు చేసే చిన్న చిన్న ఆచారాలు, సాధారణ క్రియలు కూడా అత్యంత అద్భుతమైన ఫలితాల్ని ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక మీరు ఈరోజు ఏమి చేయాలి అంటే, ఈ సెప్టెంబర్ 7 పౌర్ణమి చంద్రగ్రహణం రోజున మందార మొక్కని మీరు చూసినట్లయితే ఇలా చేయండి చాలు. మీ దశ తిరుగుతుంది, మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీకు ధనం అనేది దూసుకు వస్తుంది. అంతేకాదు, మీకు ఏ రకమైన కోరికలు ఉన్నా అవన్నీ కూడా నెరవేరుతాయనే చెప్పాలి. ఏమిటంటే, మీకు ఉద్యోగం కావాలనుకున్న వారికి ఉద్యోగం వస్తుంది. అలాగే ఆరోగ్యం అనుకున్న వారికి ఆరోగ్యము, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. మీకు సొంత భూములు, బంగారం, అలా మీరు ఏది కొనుక్కోవాలన్నా, మీకు తాకట్టులో బంగారం ఉన్నా విడిపించుకోవాలన్నా, ఇళ్ళు కొనాలన్నా, పొలాలు కొనాలన్నా కూడా మీరు ఈ విధమైన చిన్న పరిహారాన్ని మీరు ఈ గ్రహణం రోజు చేశారే అనుకోండి, మందార చెట్టుతో కనపడితే చాలు. మీరు ఈ విధంగా చేస్తే ఇక మీకు తిరుగులేనిది సొంతమవుతుంది సంపద అనేదే చెప్పాలి. మీకు బంగారంని కొనుక్కోవచ్చు. అలాగే ఇళ్ళు, పొలాలు, భూములు మీ ఇష్టం, మీరు ఏవైనా కొనుక్కోవచ్చు. ఉద్యోగం సంపాదించుకోవచ్చు. వివాహం కనుక వారికి వివాహం అవ్వచ్చు. ఇలా అన్ని రకాల సమస్యలన్నిటికి కూడా పరిష్కారం అయితే మీకు ఈ మందార మొక్కతో లభించి తీరుతుంది. ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున మీరు ఈ విధంగా చేస్తే అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడండి స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, అందుకనే అనమాట. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఇలాంటి గ్రహణ సమయాల్లో ప్రకృతిలో ప్రతి మొక్కకండి ఒక ప్రత్యేకమైన శక్తి అనేది అయితే లభిస్తుందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా మందారం మొక్క అంటేనే దేవతా వృక్షం అన్నమాట. ఇక ఈ మందారం మొక్క అంటే లార్డ్ గణపతి, శివపార్వతులకి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైందనే చెప్పవచ్చు. సాధారణ రోజుల్లోనే మనం మందార పూతో చేసే పూజలకి అపారమైన ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అని చాలా వీడియోల్లో కూడా మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. కానీ ఈ గ్రహణ పౌర్ణమి సమయంలో మీరు ఈ మొక్కని కేవలం ఒక్కసారి ఇలా చూసినా సరే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు, ఆర్థిక సమస్యలు, అప్పులు కరిగిపోతాయనే ఒక నమ్మకం కూడా చాలా మందికి ఉన్నది అని కూడా చెప్పవచ్చు. అలా అని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అని పండితులు అంటున్నారు. కాకపోతే మీరు ఈ మందార మొక్కతో మీరు ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం సమయంలో ఒక అద్భుతమైన, అసలు మంచి పరిహారం అనే చెప్పాలండి. అన్ని రకాల సమస్యలకి ఒక్క పరిహారంతో చెక్ పెట్టచ్చు అనమాట. మనం ఆ సమస్యలన్నిటికీ అద్భుతమైన పరిష్కార మార్గం అయితే వచ్చి తీరుతుంది. మీరు ఈ పౌర్ణమి రోజు ఈ మందార మొక్కతో ఈ విధంగా చేస్తే ఏమీ అవసరం లేదు. ఒక మందార మొక్క దగ్గర కనపడితే చాలండి, మీ అదృష్టం పండినట్టే అని చెప్పేసుకోవచ్చు. ఏమిటంటే, ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు రాత్రి ఆకాశంలో చంద్రుడు గ్రహణానికి లోనవుతుంటే మీరు అంతకంటే ముందు ఒక చిన్న పని ఈ మందార చెట్టు దగ్గర చేసారా అనుకోండి, ఈ మందార చెట్టుకు సంబంధించింది. ఆ సమయంలో మీరు అలా చేయటం వల్ల మీరు ఏమవుతుంది, ఇది మీ జీవితాన్ని పూర్తిగా అద్భుతంగా మార్చేస్తుందనే చెప్పాలి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, గ్రహణ సమయంలో మొక్కలు, పువ్వులు, ఆకులు అన్నీ ఆకాశ శక్తిని పీల్చుకుంటాయన్నమాట. ఆ శక్తిని మనం సరిగ్గా వాడుకున్నామే అనుకోండి, మన జీవితంలో ఒక్క క్షణంలోనే అద్భుతమైన మలుపు తిరుగుతుందని చెప్పాలి. ఆ మలుపు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బంగారం, డబ్బు, అదృష్టం, పొలాలు, ఇళ్ళు, ఇక శాంతి, సుఖం, ఆరోగ్యం అన్నీ ఒకేసారి అనమాట మీ చేతిలోకి వస్తాయని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇది మామూలుగా సాధారణమైన పూజ కాదనే చెప్పాలి. కానీ ఇది మీరు మంత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు, గంటలు గంటలు చెప్పాలి చేయాల్సిన అవసరం లేదండి. కేవలం ఈ రోజు రాత్రి మీరు ఈ చిన్న పని చేస్తే చాలు. మందారం మొక్కతో ఫలితాలు అయితే 100% తప్పకుండా మీ జీవితంలో ప్రతిబింబిస్తాయి అని కూడా చెప్పవచ్చు.
చాలామంది ఏమిటంటే జీవితంలో చాలా సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. డబ్బులు రాకపోవటం, అప్పులు అసలు తీరకపోవటం, ఉద్యోగాలు ఎంత కోరుకున్నా దక్కకపోవటం, కుటుంబ కలహాలు, శాంతి లేకపోవటం, బంగారాన్ని తాకట్లో పెట్టుకొని విడిపించుకోలేకపోవటం, పొలాలు, భూములు కొనుక్కోవాలన్నా కొనుక్కోలేకపోవటం, సొంత ఇంటి కల నెరవేరకపోవటం, ఇవన్నీ అన్నమాట. ఒక్కటి కాదనే చెప్పాలి. రకరకాల సమస్యలు అనేవి అయితే ఉంటూ ఉంటాయి. కానీ అన్నీ కూడా ఒకేసారి తొలగిపోవాలంటే మీరు ఈ గ్రహణ రాత్రి చేసే పని తప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తే చాలు. అద్భుతంగా అండి. ఒకే పరిహారం అన్నిటికీ మాయం చేస్తుందని చెప్పాలి అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. ఏమిటంటేనండి, శాస్త్రాలు చెప్పేది పౌర్ణమి చంద్రగ్రహణ సమయంలో మందార మొక్క వద్ద చేస్తే ఈ పరిహారాలు అనేవి దేవతల కంటికి నేరుగా చేరుతాయట. అందుకే మీరు చేసిన ఏమన్నా గత జన్మ కర్మ ఫలాల్ని కూడా కరిగిస్తుందనే చెప్పాలి. అలాగే మీకు ఉన్న కోరికల్ని కూడా అద్భుతంగా నెరవేరుస్తుంది. ముఖ్యంగా లక్ష్మి కటాక్షం పొందాలనుకునేవారు, మీ అప్పుల నుంచి బయటపడాలనుకునేవారు, అలాగే శత్రువుల రక్షణ పొందాలనుకునేవారు, ఇక బంగారం కొనుక్కోవాలి, తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవాలి, భూములు, పొలాలు, స్థలాలు కొనుక్కోవాలి అనుకునేవారు తప్పకుండా ఇది చేయండి. అన్ని సమస్యలండి, ఉద్యోగం, పెళ్ళి, సంతానం, ఆరోగ్యం, ఇక ఈ రకమైన సమస్యలన్నిటికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. మీరు గ్రహించకపోయినా ఏమవుతుందంటే, ఈ రాత్రి మీరు చేసే చిన్న చర్య మీ జీవితానికి అద్భుతమైన మలుపు అవుతుందనే చెప్పాలి. ఇది సాధారణమైన టిప్ కాదండి, ఇది ఒక వైరల్ రహస్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఎవ్వరికి తెలియని ఈ అత్యంత అద్భుతమైన రహస్యం ఇది తెలుసుకున్న వారు మాత్రమే ఈ రాత్రి తమ అదృష్టాన్ని అద్భుతంగా తమ వైపుకి లాక్కోగలరనే చెప్పాలి. ఇప్పుడు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటేనండి, ఈరోజు రాత్రి మందార మొక్కను చూసినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి చేసటం వల్ల జరగబోయేది ఏమిటిది అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూద్దరు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మధ్యలో పాయింట్స్ మిస్ అయ్యారనుకోండి, మీకు మళ్ళీ చేసే ఫలితం అనేది సరిగ్గా అర్థం కాదు, దక్కదనే చెప్పాలి. కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఇందాకటి నుంచి మనం చెప్పుకుంటున్న సంగతి ఏమిటండి అంటే, ఈ 25 సెప్టెంబర్ పౌర్ణమి రోజున అంటే భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందన్నమాట మనకి. ఈ భాద్రపద పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజండి చంద్రగ్రహణం ఏర్పడటం చాలా విశేషమనే చెప్పాలి. గ్రహణం మనకి తెలుసు, ఇది చాలా శక్తివంతమైన గ్రహణం. ఈ గ్రహణం చాలాసేపు ఉంటుందన్నమాట. సంపూర్ణమైన రాహుగ్రహణ, చంద్రగ్రహణం ఒక సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు వస్తాయండి మనకి. ఇప్పటికీ 2 గ్రహణాలు వచ్చేసాయి, కానీ ఇవేవి మన భారతదేశంలో కనిపించలేదు. కాకపోతే ఈ చంద్రగ్రహణం 3వది అనమాట. ఈ గ్రహణానికి తర్వాత 15 రోజుల్లో మళ్ళీ సూర్యగ్రహణం కూడా వస్తుంది మనకి, కానీ అది కూడా మనకి తెలియదు అనమాట. అంటే మనకి లేదు. ఈ సంవత్సరం మొత్తంలో మన భారతదేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఏది అంటే ఈ చంద్రగ్రహణం మాత్రమే అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ గ్రహణం మనకి చాలా అరుదైనది, శక్తివంతమైనది. కానీ ఈ గ్రహణం రోజు మీరు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేస్తే చాలు, మీకు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి బంగారం, భూములు కొంటూనే ఉంటారు. అంతేకాకుండా మీ బంగారం తాకట్టులో ఉంటే దాన్ని తిరిగి మీరు పొందవచ్చని కూడా చెప్పాలి. చాలామంది తాకట్లో పెట్టి విడిపించుకోలేక కష్టపడుతూ ఉంటారు. మీకు ఉండే ప్రతి కష్టము, నష్టం కూడా తొలగిపోతుంది. ఈ గ్రహణం రోజున చేయబడే మందార మొక్క పరిహారం అంత అద్భుతంగా సిద్ధిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇది మీ జాతకాన్నండి, మీ విధిని మార్చే శక్తి ఉంది దీనికి అనే చెప్పాలన్నమాట ఈ పరిహారానికి. కాబట్టి గ్రహణం రోజున అంటే గ్రహణ సమయంలో అన్నమాట చాలా సులభంగా ఈ పరిహారాన్ని చేసేయండి. చిన్న పరిహారం చేయండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు బంగారం, భూములు అలాంటివన్నీ కొనుక్కునే స్థాయికి ఎదుగుతారనే చెప్పాలి. అంత అదృష్టాన్ని పొందుతారనమాట. ఏమిటంటే ఇవి ఒక్కసారి కొనుక్కొని ఊరుకోరు, ఎప్పటికీ కొంటూనే ఉంటారు బంగారాన్ని, భూముల్ని. అలా ఉంటుందన్నమాట ఈ పరిహారం అనేది. ఇప్పుడు గ్రహణం రోజున మీరు మందార మొక్కను చూసినట్లయితే ఏమి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతే. గ్రహణం చంద్రగ్రహణం అండి. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:36 మొదలవుతుంది మనకి. ఇది మనకి సెప్టెంబర్ 7న ఆదివారం రోజు ఏర్పడే చంద్రగ్రహణం రాత్రి 9:36 మొదలవుతుంది. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:25 ముగుస్తుందన్నమాట. ఈ గ్రహణం చాలా శక్తివంతమైంది, చాలా ఎక్కువ సమయం వస్తుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో మనకి ఈ
చాలా చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే అద్భుతాలే జరుగుతాయి. మీరు రాత్రంతా మేల్కొని చేయవసరం లేదండి. కేవలం 2 నిమిషాలు అంతే ఈ పరిహారం చేసే టైము. ఈ గ్రహణం అనే సమయంలోనండి దేవాలయాలన్నీ మూసివేయబడతాయి. మనం మన పూజా మందిరాన్ని కూడా మూసివేయాలన్నమాట. అంటే మీకు ఇంట్లో పూజ గది ఉందనుకోండి, దానికి తలుపులుంటే తలుపులు వేసేసి మూసేయండి. లేదా మాకు తలుపులు లేవండి, గూట్లో పెట్టుకున్నామంటే మీరు ఒక క్లాత్ తీసుకోనండి తెరలా కప్పేయాలండి. అంతేకాదండి, ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదనమాట. ఇది మాంసాహారం కదండి, త్వరగా జీర్ణం కాదు. కాబట్టి దానికి దూరంగా ఉండండి. ఆదివారమే కదా అని చాలామంది నాన్ వెజ్లో ఆదివారం రోజు చేసుకుంటుంటారు కదా, ఈరోజు తినకుండా ఉంటేనే మంచిదని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగే ఈ రాత్రి సాయంత్రం అండి మనము 5 గంటల తర్వాత రాత్రి భోజనం అనేది చెయ్యవద్దు అని పండితులు అంటున్నారు. సాయంత్రం 6 గంటల లోపే అందరూ తినేయాలన్నమాట. ఇక గర్భిణీ స్త్రీలు మటుకు సాయంత్రం 6 గంటల తర్వాత ఏమీ తినకూడదు. గ్రహణ సమయంలో కనుక ఆకలిగా ఉంటే పండ్లు మాత్రమే తినాలి గర్భిణీ స్త్రీలు. అలాగే రాగి పాత్రలో నీళ్లు పోసుకొని దానిలో తులసాకుల్ని కలిపి ఆ ఆకు వేసుకొని తాగవచ్చు అనమాట. ఇది గర్భిణీ స్త్రీలకు మాత్రమే ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారందరూ కూడా సాయంత్రం 5 గంటల తర్వాత ఆహారం తినకూడదు. అలాగే రోగులు, పిల్లలు, చిన్న పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని తినవచ్చు, తప్పేమీ లేదు. గ్రహణ సమయంలో ఏమిటంటేనంటే వెలువడే విషపూరిత కిరణాల ప్రభావం వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది ఆ టైంలో కనుక మనం ఆహారాన్ని భుజిస్తే అని కూడా పండితులు అంటున్నారు. ఇవి ఏమవుతుందంటే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి అన్నమాట ఇలా తినటం వల్ల. అందుకే ఎవరు ముఖ్యంగా అండి గర్భిణీలు, చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారంటే గ్రహణాన్ని నేరుగా చూడొద్దండి. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు. గ్రహణం ప్రారంభించడానికి ముందే మీరు అన్ని రకాల ప్రకృతి కార్యక్రమాలన్నింటినీ కూడా ముగించుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణ సమయంలో మీ ఇష్టదైవ మంత్రాన్ని జపించాలని కూడా పండితులు చెప్తున్నారు. గ్రహణం సమయంలో నిల్వ చేసిన ఆహార పదార్థాలపై దర్పను ఉంచాలి. ఆహార పదార్థాలపైనండి దర్బల్ని ఉంచాలన్నమాట. అంటే మన ఇంట్లో గడ్డి ఏదన్నా మొలిసి ఉంటుంది కదండి, ఆ గడ్డి తీసుకొని ప్రతి దాని మీద వేసి పెట్టేసుకోండి. పచ్చళ్ళ మీద, ఫ్రిడ్జ్ల మీద, అలా మీరు పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు అలా ఉంటాయిగా, ఏదన్నా ఉంటే వాటి మీద పెట్టేసి ఉంచేసేయండి. గ్రహణం పట్టుకునేటప్పుడు పట్టు స్నానం, విడిచేటప్పుడు విడిచే స్నానం చేయాలండి. అర్ధరాత్రి స్నానం చేయలేని వారు ఏం చేస్తారంటే మరి 1 గంటకు ఉంటుంది కాబట్టి మీరు దానికి తోడు ఇప్పుడు వర్షాల సీజన్ కాబట్టి అండి చేసిన ఆరోగ్యాలు పాడవుతాయి. మేల్కొని చేసే ఓపిక ఉంటే చేయండి. చేయలేని వారు ఏం చేస్తారంటే మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేస్తే గ్రహణ దోషం అనేది మీకు పోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ గ్రహణ సమయంలో ఇంటి గుమ్మానికి 1 గంట ముందండి, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ వీడియో చాలా ముఖ్యమైన విషయాలే ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీరు అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు రేపు గ్రహణ సమయంలో ఏం చేస్తారంటే ఇంటి గుమ్మానికండి 1 గంట ముందు, అంటే గ్రహణం పట్టే ముందు అనమాట, గంట ముందు రావి ఆకులని తోరణాలుగా కట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని పండితులు అంటున్నారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి ఈ తోరణం తప్పనిసరిగా కట్టాలి. అంటే మీరు ముందుగానే రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంగా కడితే ఆ ఇంటిపై గ్రహణం అనేది ప్రభావం అనేది ఉండదన్నమాట. గ్రహణ ప్రభావం అనేది లేదా మీరేం చేస్తారు, కొమ్మల్ని తెచ్చి ఈ రావి ఆకుల్ని మీ ఇంటి తలుపు వద్ద రూపాయి కొమ్మల్ని తెచ్చి పెట్టుకున్న గుమ్మాలకి మొత్తం గ్రహణ ప్రభావం అనేది ఆ ఇంటి మీద పడదు. లేదా తోరణంలా కట్టినా కూడా ఆ గ్రహణ ప్రభావం అనేది పడదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ గ్రహణ సమయంలో విడుదలయ్యే విషపూరిత కిరణాలు అనేవి మీ ఇంటికి సోకకుండా రావి ఆకులు కాపాడతాయి అని పండితులు అంటున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉంటాయో అన్ని ద్వారాలకి, కిటికీలకి ఈ రావి ఆకులని తోరణాలుగా కట్టడం ఎవ్వరూ మర్చిపోకండి అని కూడా పండితులు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరి ఇంట్లో అయినా ఆడవారు కడుపుతో ఉన్న, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఆ ఇంట్లో మీరు ఎన్ని గుమ్మాలు ఉంటాయో లోపల బయట, అంటే బయటికి వెళ్ళే గుమ్మాలు మాత్రమే కాదండి, ఇంట్లో ఉన్న గుమ్మాలకి కూడా అనమాట, ప్రతి ఒక్క గుమ్మానికి, ప్రతి ఒక్క కిటికీకి ఈ రావి ఆకులతో తోరణం కట్టేది మటుకు మర్చిపోకండి అని కూడా పండితులు చెప్తున్నారు. అంత శక్తివంతమైన గ్రహణం అన్నమాట ఇది. అందులో నుంచి వచ్చే విషపూరిత కిరణాలు అనేవి ఇంట్లోకి రావి ఈ విధంగా కట్టడం వల్ల. ఎవ్వరు కూడా అండి మర్చిపోవద్దు. గ్రహణానికి గంట ముందండి ఈ రావి ఆకులు కలిగిన చిన్న కొమ్మలు 11 పసుపు దారంతో
ఒక అలంకరణలా కట్టి మీ ఇంటి ద్వారం వద్ద కట్టేసేయండి అనమాట. ఆకుల్ని చిన్న చిన్న కొమ్మల్ని విరిచి కట్టుకున్నా మీకు ఎక్కువ ఉంటే పర్వాలేదు. మీ ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉన్నాయో అన్ని ద్వారాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు అనేవి, విష కిరణాల ప్రభావం అనేది మీ ఇంటిపై పడదని కూడా చెప్పాలి. మాకు ఇన్ని దొరకవు, ఏం చేయాలండి అంటే కనీసం అండి మీరు మెయిన్ డోర్కైనా ఈ తోరణం కట్టుకోండి. ఇలా కట్టిన ఆకులను మీరు మరుసటి రోజు ఉదయాన, అంటే సెప్టెంబర్ 8వ తారీఖు ఆ రోజు ఉదయాన మీరు స్నానం చేసే ముందు అవి తీసి బయట పారేయాలండి. అలా వాకిట్లో వదిలేయకూడదు. కాబట్టి అందరు కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది మీ ఇంటి మీద పడకుండా ఉండటానికి ప్రధాన ద్వారానికి ఈ రావి ఆకులతో అలంకరణ చెయ్యండి అని పండితులు అంటున్నారనమాట. గ్రహణం ముగిసిన మర్నాడు అందరూ శివాలయంకి వెళ్ళి శివదర్శనం చేసుకుంటే చాలా మంచిది. మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి స్వామివారి ఆలయంలో అని కూడా పండితులు చెప్తున్నారు. అలాగే ఈ శివలింగం దర్శనంతో పాటు ఏం చేస్తారు, చక్కగా స్వామివారికి అభిషేకాలు అలా అన్ని పూజలు చేపించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి నన్ను కాపాడమని ప్రార్థించండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోయి మీకంతా మంచి జరుగుతుంది అని పండితులు అంటున్నారు. ఇక మనం విషయానికి వస్తే మందార మొక్క ఒక మంచి మొక్క. ఈ మందార మొక్కను తాకిన మనలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. అంటే వచ్చే ఆదాయం సరిపోక ఎప్పుడన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అప్పుల్లో కొట్టుమిట్టు ఆడుతూ చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. ఈ గ్రహణ సమయంలో పగలు ఒక పని చేయండి. కొంతమంది దగ్గర బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారం కూడా ఎప్పుడు తాకట్లో ఉంటుంది. ఉన్న బంగారాన్ని ఏం చేస్తారు, విడిపించుకోలేక నానా అవస్థలు పడుతూ ఉంటారనమాట. ఉన్నా కూడా దాన్ని పెట్టుకునే అవకాశం అనేది వారికి ఉండదు. ఎప్పుడు తాకట్లో ఉంటుంది ఆ బంగారం అనేది. అలా తాకట్టులో ఉన్న బంగారాన్ని తిరిగి పొందేటందుకు ఎప్పటికప్పుడు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ పని ఆలస్యం అవుతూనే ఉంటుంది. చివరికి వడ్డీ పెరిగిపోయి కొంతమంది బంగారాన్ని కూడా అమ్మేయాల్సిన పరిస్థితి అనేది అయితే వస్తుందని కూడా చెప్పవచ్చు. కాబట్టి బంగారం కొనటానికో లేదా తాకట్లో ఉన్న బంగారాన్ని తిరిగి పొందటానికో అలాగే అన్నమాట ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా కొందరికి భూమి కొనాలని కోరికలు ఉంటాయండి. అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి, ఎన్ని రోజులు అద్దెళ్ళల్లో ఉంటాము అని అనుకుంటూ ఉంటారనమాట. భూమి కొనటానికి ఎంత డబ్బులు పోగేసినా కూడా వారికి ఏదో ఒక సమస్య అనేది వచ్చి కొనుక్కోలేకపోతుంటారు. ఇలా భూమి కొనటానికి చాతకాని వాళ్ళు, ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు అని అనుకునేవాళ్ళు అలా ఎంతోమంది ఉన్నారనే చెప్పాలి. అలా భూములు కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, పొలాలు కొనుక్కోవాలన్నా ఈ పరిహారం తప్పకుండా చేయండి. మీకు అద్భుతాలే వస్తాయి. మీకు బంగారం, భూమి కొంటూనే ఉంటారు అని పండితులు అంటున్నారు. ఈ పౌర్ణమి రోజునండి మీరు తెలుపు రంగు దుస్తులు లేదా పసుపు రంగు దుస్తుల్నే ధరించాలి. ఇది మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందని కూడా చెప్పవచ్చు. పురుషులు, మహిళలు, పిల్లలు, పెద్దలు, ఆడవారైనా మగవారైనా అండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఏ సందర్భంలో కూడా రేపు ఆదివారం రోజు నలుపు రంగు దుస్తుల్ని అస్సలు ధరించకూడదు అని పండితులు అంటున్నారు. ఈ గ్రహణ రోజుల్లో పగటిపూట మీకు ఎక్కడైనా సరేనండి మందార మొక్క కనిపించినా ఆ మందార మొక్క దగ్గరకు వెళ్ళండి. మీరు ఈ పరిహారాన్ని చేయాలి. కాబట్టి ఇటువంటి గ్రహణాల కోసం ఏంటంటేనండి పెద్ద పెద్ద ఋషులు, మునివరులు, మహాత్ములు కూడా ఎదురు చూస్తుంటారట ఈ పరిహారాలు చేయటానికి. కాబట్టి ఈరోజు పగటిపూట అంటే సాయంత్రం 6 గంటల లోపు మీకు ఎక్కడైనా మందార చెట్టు కనిపించినా మీ ఇంట్లో ఉన్నా లేదా మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నా కూడా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి 6 గంటల తర్వాత మటుకు అసలు మందార ఆకును కొయ్యకూడదండి. గుర్తుపెట్టుకోండి, పువ్వులు, ఆకులు ఏవి తెంపకూడదు అనమాట. 6 గంటలకి యువతలే మనం ఏం చేసినా. కాబట్టి మీరు 6 గంటల లోపు ఆకుల్ని కోసుకోండి, మందార ఆకుని. పోసుకున్న తర్వాత మీరు చెట్టు దగ్గరికి వెళ్ళండి. అది చెట్టు పడుకునే టైం అనమాట 6 దాటితే. కాబట్టి ఆ సమయంలో మందార చెట్టుని అస్సలు కదిలించకూడదు. మందార చెట్టునే కాదు ఏ వృక్షాన్ని కూడా కదిలించకూడదు. కదిలిస్తే పాపం వస్తుందట అని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం కోసం మనకి మందారాకు ఒకటి అవసరం అండి. కాబట్టి సాయంత్రం 6 గంటల లోపు మందారాకుని కోసి పెట్టుకోండి. అది శుభ్రంగా ఉండాలి. చిరిగిపోయినట్టు, ముడతలు పడ్డట్టు, ఎండిపోయినట్టు ఉండకుండా ఆరోగ్యంగా ఉన్న ఒక ఆకును కోసి తెచ్చేసుకోండి. మీ ఇంట్లో ఉన్నదైనా సరే, మీ చుట్టుపక్కల ఎక్కడున్నా సరేనండి, చక్కగా ఒక మందారాకును తెచ్చి పెట్టేసుకోండి. ఇక ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం వరకు చేయవచ్చు అనమాట. సాయంత్రం 6 గంటల లోపు మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబు నీళ్లు పోసండి. ఒక ఇత్తడి చెంబుతో నీళ్ళని పోయాలండి. మా దగ్గర లేదు అండి అంటే కనుక మీ దగ్గర ఏ చెంబు ఉంటే ఆ చెంబుతో నీళ్లు పోసి మందార పువ్వు చెట్టు తీసుకొని ఒకటి, ఇక ఉంటే చెట్టుకు పువ్వు తీసుకోండి, లేదా వద్దు మొక్కని తాకి నమస్కరించండి. నమస్కరించిన తర్వాత ఒక ఆకును కూడా తీసుకోండి. ఎందుకంటే ఒక పువ్వుని ఒక ఆకుని కోసుకుంటే మంచిది.
ఇక అయితే ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఆకుని తీసేటప్పుడు ఏం చేస్తారంటే మీ మనసులో మీ ఒక సంకల్పాన్ని చెప్పాలి. అంటే మీరు ఎందుకోసమైతే దీన్ని చేస్తున్నారో దాన్ని సంకల్పంగా చెప్పాలన్నమాట. ఏంటి? అప్పులు తీరాలి, అట్లాగే తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించాలి, లేదా బంగారం కొనాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, ఒక భూమి కొనుక్కోవాలి, ఒక పొలం కొనాలి, ఒక అపార్ట్మెంట్ కొనాలి. అలా మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను చెప్పండి. లేదా ఆరోగ్యం బాగా ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, అంత మంచి జరగాలి, లేదంటే కొందరికి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాంటి వారికి త్వరగా పెళ్లి జరగాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలు లేని వారికి కొంతమంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటారనమాట. అలాంటి వారేంటి, మాకు ఉద్యోగం రావాలని మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను చెప్పి ఆ ఆకును కోసేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో మందారం మొక్క లేకపోయినా ఇందాక చెప్పినట్టు పక్కవారింటి నుంచి అయినా తెచ్చేసుకోండి. వారిని అడిగి కోసుకొని తెచ్చుకుంటే మంచిది. చెప్పకుండా కోసుకొని తెస్తే అంత ఫలితం అనేది రాదు. మనం ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఏదైనా సరే కావాలి అని అడిగి తీసుకుంటేనే మంచిది అని కూడా పండితులు అంటున్నారనమాట. అలా ఒక ఆకును తీసుకొని తెచ్చిన తర్వాత కొద్దిగా పసుపు నీళ్లు తీసుకొని శుభ్రం చేసి ఆకును కడిగి పక్కకు పెట్టేసుకోండి. ఆకుకి కాండం తప్పనిసరిగా ఉండాలండి. అలా ఆకును కోసి తెచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. గ్రహణం ప్రారంభించడానికి పావుగంట ముందు సార్లు మీరు మనసులో సంకల్పం చెప్పుకొని బియ్యపు పిండి ఉంటుంది కదండి, గుప్పెడు బియ్యపు పిండిని తీసుకోవాలి. బియ్యపు పిండి మాత్రమే కావాలి. అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి బియ్యపు పిండి మనకు అవసరం. ఎందుకంటే బియ్యం నుంచే బియ్యపు పిండిని తయారు చేస్తారు కాబట్టి వేరే ఏ పిండి కూడా ఈ పరిహారానికి పనిచేయదు. కాబట్టి బియ్యపు పిండి శక్తివంతమైంది. ఏం చేస్తారంటే కొద్దిగా బియ్యపు పిండిలో బెల్లాన్ని కలిపి నీటిని కలపండి. ఏంటంటే మీరు దీన్ని ఒక ఉండలా చేసుకోవాలన్నమాట. బియ్యపు పిండిని ఇలా బెల్లంతో చేసిన బియ్యపు పిండిని ఉండలా చేసి దానిపై ఒక స్పూను నల్ల నువ్వుల్ని వేయండి. మీ నల్ల నువ్వులు ఉంటాయి కదండి, ఆ నల్ల నువ్వుల్ని వేసేసుకోండి. చక్కగా ఆ బియ్యపు పిండి పైన చల్లుకోండి. లేదా మీరు ఈ నల్ల నువ్వుల్ని పిండిలో కలిపైనా ఉండలాగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే నల్ల నువ్వులు మన చుట్టూ ఉన్న దుష్టశక్తుల్ని తొలగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. అలాగే ఏలినాటి శని, అష్టమ శని వంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఈ బియ్యపిండిలో బెల్లం కలపటం వల్ల తీపి పదార్థంగా మారుతుంది. ఆ ఉండ మీకు తీపి పదార్థంగా మారుతుంది అంటే తీపి అంటేనే మన జీవితంలో మేలు జరగటానికి బెల్లం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. బెల్లం ద్వారా కూడా మనకు ఉన్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు. దాని గురించి కూడా మనం చాలా వీడియోలు ఇదివరకు చేసాము, మీరు చూసే ఉంటారు. చూడని వారు ఒకసారి చూస్తే మంచిది. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది బెల్లంతో అని కూడా చెప్పవచ్చు. అంతే కాదండి, బెల్లంతో మనం పరిహారం చేస్తే మంచి విషయాలు వినవచ్చు. కాబట్టి బెల్లం మరియు నువ్వులు కలిపిన ఈ బియ్యం పిండిని ఒక ఉండని మీ మందారాకు మీద ఉంచాలి. మీరు ఈ విధంగా చేసిన తర్వాత ఈ మందారాకుని ఏం చేస్తారంటే ఈ ఉండతో పాటు తీసుకువెళ్ళి మీ ఇంటి బయట అన్నమాట గ్రహణ కిరణాలు, చంద్రకిరణాలు పడే చోట ఉంచండి. ఆ ఆకుకు ఉండకు ఒక నమస్కారం చేసి వదిలేసేయండి. గ్రహణం ప్రారంభించడానికి 15 నిమిషాల ముందు ఈ పరిహారం అంతా పూర్తి చేసుకోవాలి. ఏది గ్రహణం ప్రారంభించడానికి 15 నిమిషాల ముందు ఈ పరిహారం అంతా పూర్తి చేసుకోవాలి. మళ్ళీ ఆకుని మీరు మరునాడు అంటే గ్రహణం మరునాడు ఈ ఆకుని ఏం చేస్తారు, ఈ పిండి ముద్దని ఈ ఆకుని కలిపి మీ ఇంటికి ఆవులు వస్తాయి కదండి, ఆవులకి ఆహారంగా ఇవ్వాలి. మీరు ఆవును తాకండి, నమస్కారం చేసి మందారాకుతో సహా ఈ ఉండని ఆవుకు తినిపియండి. ఒకవేళ ఆవు ఉండ తిని ఆకు తినకపోతే బలవంతంగా తినిపియద్దండి. ఆకును తీసుకెళ్ళి మీరు ఏదన్నా పారే నీళ్లలో పారేస్తే సరిపోతుంది. ఇలా ఆవుకి ఆహారం ఇవ్వటం వల్ల, ఈ ఆహారం ఆవు తీసుకోవటం వల్ల మనకున్న కష్టాలు దోషాలన్నింటినీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మీకున్న సమస్య ఏంటో కూడా ఆవుని ఒకసారి తాకుతారు కదండి, నమస్కరించి చెప్పేసుకోండి. మీరు కోరుకునే ఇంకా ఈ ఆకుని కూడా ఒకసారి అలా ప్రవహించే నీటిలో పారేసేయండి అనమాట. లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా వేయండి. ఇలా వేయటం వల్ల గ్రహణ ప్రభావం వల్ల మీకు ఏ కోరిక ఉన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని కూడా చెప్పవచ్చు. వచ్చే ఏడాది రోజుల్లో మీరు కొత్త ఇల్లు కట్టుకోవటం, లేదా మీరు కోరుకున్న బంగారం కొనుక్కోవటం, లేదా తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటం, లేదా అప్పులు తీర్చుకోవటం వంటి ఏదైనా అద్భుతాలు ఏవైనా సరే జరిగి తీరుతాయి అని కూడా చెప్పాలి. మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. ఖచ్చితంగా చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇలా చేసి చూడండి, మీరు తాకిందల్లా బంగారమే అవుతుంది. మీకు చాలా మంచిగా 4 దిక్కుల నుంచి డబ్బు అనేది విపరీతంగా వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందన్నమాట. చాలా సులభమైన అందరూ చేయగలిగే పరిహారం ఇది. ఇది స్త్రీలకు సాధ్యం కాకపోతే పురుషులైనా చేయగలిగే పరిహారం అనే చెప్పాలి. ఈ పరిహారాన్ని చేస్తే మీకున్న అన్ని సమస్యలు కూడా
ఎన్ని రకాల సమస్యలున్నా కూడా అన్నీ కూడా క్షణాల్లో మాయమైపోతాయనే చెప్పాలి. ఎందుకంటే మందార ఆకుతో చేసే నివారణ అనేది బాగా నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు. మందార మొక్క అంటేనే నెంబర్ 1 దేవతా వృక్షం అని కూడా చెప్పవచ్చు మనం. కాబట్టి గ్రహణ సమయంలో ఈ మొక్క ఆకుతో ఈ పరిహారం చేయటం ద్వారా మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మరియు శివపార్వతుల ఆశీర్వాదం మరియు బ్రహ్మ రాసిన విధిని మార్చగల శక్తి ఈ పరిహారానికి ఉంది అని పండితులు అంటున్నారు. ఇలా ఉండటం వల్ల ఈ పరిహారం చేసి మీ తలరాతనే మార్చుకోండి. మీరు కోరుకున్నట్లు ఇళ్ళని, బంగారాన్ని కొని మీ కోరికల్ని నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి అని పండితులు అంటున్నారు. అలాగేనండి, దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయ వంటి ఎన్నో రకాల వస్తువుల్ని మనం గుమ్మాలకి కట్టి వేలాడదీస్తూ ఉంటారు కదా. అలాంటి దిష్టి కోసం కట్టిన వాటిని ఈ గ్రహణం తర్వాత మొత్తం తీసి బయట పారేసి కొత్త వాటిని పెట్టేసుకోండి. ఎందుకంటే గ్రహణ కారణంగా వాటి శక్తి అంతా పోతుందన్నమాట. దిష్టి కోసం నిర్మించిన వస్తువులు గ్రహణం మరుసటి రోజు తీసివేసి కొత్తగా మనం మళ్ళీ కట్టుకోవాలి.